టిఆర్ఎస్ అందరికి సుపరిచితమైన పేరు. బిఆర్ఎస్ చాలా మందికి నోరు తిరగని పేరు. ఎప్పుడైతే టిఆర్ఎస్ పోయి బిఆర్ఎస్ అయిందో అప్పటి సందే మనకి కష్టాలు శురువైనాయని చాలా మంది అధిష్టానం దగ్గర మొరబెట్టుకుంటున్నారు. గసొంటిదేం ఉండది. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు ఉరికే వేగం తక్కువ అవుతుంది కానీ ఉరుకుడు ఆగదని వాళ్ళు చెప్తున్నారు. కానీ బిఆర్ఎస్ లీడర్లకు మాత్రం పాత పేరే ఉంటే బాగుండు అని ఇప్పటికీ అనిపిస్తుందట. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ సారు కడుపులోనంతా కక్కేసిండు. నిన్న కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ ఎంపీటీసీల ఆత్మీయ వీడుకోలు మీటింగ్ పెడితే ఆడికి అతిథిగా పోయిండు వినోద్ సారు. ఇక ఆ మీటింగ్ లో మాట్లాడుకుంటా బీఆర్ఎస్ అని పేరు మార్చిన కానుంచి తెలంగాణ తోటి పార్టీకి పేగుబంధం దిగిపోయింది. ఆ కార్యాలయం నాదింత భాగం ఉన్నది. అందుకే మాకు ఇప్పుడు పురాగా తెలిసొచ్చింది. మళ్ళా తెలంగాణ పేరు పెట్టుకొని పబ్లిక్ లో పోతేనే మనకు ఆదరణ ఉంటది. ఇదే ముచ్చట్ని హైకమాండ్ కూడా చెప్తున్నాము అని మనసులున్నదంతా అనుకొచ్చిండు. పేగుబంధాన్ని తెచ్చుకున్నామని దురదృష్టవశాత్తు దాంట్లో నేను కూడా భాగమే. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ కు తీసుకుపోవడము నా ఉద్దేశాన్ని మళ్ళీ వేదిక ద్వారా కూడా నేను కేసీఆర్ గారు కోరుతున్నాను. మళ్ళీ తెలంగాణ అనేటువంటి ఒక అంశాన్ని మనం లేవనెత్తుతేనే మన ప్రజలు సారణ దాంతో చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారు. ఆ పేరు పెట్టిన కానించే ఏది అయ్యొస్తలేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తెలంగాణ ఇంటి పార్టీ అన్న పేరు ఉండేది. ఎప్పుడైతే పేరు మారిందో తెలంగాణకు దూరమైనట్టే కోరుతున్నది. తెలంగాణ ఆత్మ లేకుండా పోయింది అని చాలా మంది కార్యకర్తలు అధిష్టానంతో కూడా చెప్పుకొచ్చారు. కానీ అధినేత మాత్రం ఆ పేరు మీద పూర్తి ధీమా ఉన్నదని అంటున్నాడు. మరి చూడాలి రేపటి రోజులు ఏమవుతుందో ఇక.